మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. పిల్లల సమయాన్ని వ్యర్థపరచకుండా నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున పరిశుద్ధ వారపు రెండవ దినం మంగళవారం. శుక్రవారం రోజున అంటే గుడ్ ఫ్రైడేగా మనం జ్ఞాపకం చేసుకుంటాము కాబట్టి the situations which prevailed before the crucifixion of Jesus, యేసు ప్రభుల వారు శిలువ మరణము చెందక మునుపు, I'm not trying to concentrate upon which day, ఏ రోజున యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు అనేది నేను ప్రస్తావించడం లేదు. వాక్య ప్రకారం చూసుకుంటే మత్తయి సువార్తలో అంటాడు దేవుడు, యోనా 3 రాత్రుంబవళ్ళు మత్స్యం యొక్క గర్భములో ఉండునట్లుగా మనుష్య కుమారుడు 3 రాత్రుంబవళ్ళు భూగర్భములో ఉండును అని ఒక మాట. ఆ మాటకు అర్థం ఏమిటంటే, మనుష్య కుమారుడు 3 రాత్రుంబవళ్ళు 3 days and 3 nights 3 days and 3 nights అతడు భూగర్భములో ఉండును అన్న మాట ప్రస్తావించబడ్డది. మరి ఆది కాలమున ఏ ఆధారము చేత మరి యేసు ప్రభుల వారు శుక్రవారం రోజున చనిపోయాడని మరి నిర్ధారణ చేశారో మనకు తెలియదు. ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ అపాన్ ది హిస్టారికల్ క్యాల్కులేషన్స్, బట్ ఐఎమ్ మోస్ట్ కన్సర్న్డ్ అబౌట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ రాదర్ దాన్ ద డే ఆఫ్ హిస్ డెత్. మరణించిన దినం లేకపోతే ఆయన చనిపోయిన దినాన్ని గురించిన దినమును గురించిన ప్రస్తావన నేను చూపడం కన్నా ఆయన మరణాన్ని గురించి ప్రస్తావించడానికి నేను ఇష్టపడుతున్నాను. సరిగ్గా అలాగే యేసు ప్రభు మరణించక మునుపు జరిగిన కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. పునరుద్ధాన దినమున ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఏదో ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్న దినమున యేసు ప్రభుల వారు బెత్లెహేముకు వెళ్ళి అక్కడ నివాసము చేసినట్లుగా మరుసటి రోజున బయలుదేరి మరలా యెరూషలేమునకు వెళ్ళుచుండగా మరి త్రోవ పక్కనే ఉన్న అంజూరపు చెట్టు దాని యొద్ద పళ్ళు వెదకబోయి అక్కడ పళ్ళు ఏమీ దొరకకపోవుట వలన దాన్ని శపించిన సందర్భాలను మనం ఎరుగుదుము. కనుక వీటన్నిటినీ మన మనసులో పెట్టుకొని గత దినమున ఆ దినమున జరిగిన సందర్భాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పిల్లరా, వెనువెంటనే జరిగిన మరికొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ద వెరీ నెక్స్ట్ డే we have different situations that God went through, Jesus went through before crucifixion. ఆయన శిలువ మరణానికి అప్పగింపబడక మునుపు పలు విధములైన అనుభవాల గుండా ఆయన వెళ్ళినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందులో నేను మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను. ప్రస్తుతం చదవడానికి సమయం సరిపోదు కనుక మీరు రాసుకొని ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏమిటంటే 21వ అధ్యాయం 23వ వచనం, 23వ అధ్యాయం 39వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనం నుండి మార్కు సువార్త 12:44 వరకు, మార్కు సువార్త 11వ వచనం నుండి 11వ అధ్యాయం 27వ వచనం నుండి 12వ అధ్యాయం 44వ వచనం వరకు, లూకా సువార్త 20వ అధ్యాయం 1 నుండి, లూకా సువార్త 20వ అధ్యాయం నుండి లూకా సువార్త 21వ అధ్యాయం 4వ వచనం వరకు నేను చెప్పినటువంటి ఈ రెఫరెన్సెస్ అన్నీ మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనం వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనం మొదలుకొని మార్కు సువార్త 12వ అధ్యాయం 44వ వచనం వరకు, లూకా సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ అధ్యాయం 4వ వచనం వరకు. ఈ సందర్భాలలో ఈ వచనములలో మీరు చూసినట్లయితే యెరూషలేములో యేసు ప్రభుల వారు వారిని
శాస్త్రుల చేతను పరిచయుల చేతను పరిసయ్యుల చేతను, శాస్త్రులు సద్దుకయ్యులు అనబడుచున్న వారు అనేక విషయములను గురించి యేసు ప్రభుతో తర్కించినట్టుగా మనం చూస్తున్నాం. We see that these Sadducees and Pharisees, వీళ్ళందరూ కూడా వివిధమైన అంశాల గురించి యేసు ప్రభుతో తర్కించి వితర్కమాడినట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు వివాహ సందర్భాన్ని గురించి వారు మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ ఒక యవనస్తుని వివాహం చేసుకొని పిల్లలు కనకుండానే చనిపోయిన యెడల ఆమె తన సహోదరుని వివాహమాడును కదా, ఆ రెండో వాడు చనిపోతే మూడో వాడి వివాహమాడును కదా, పునరుద్ధాన దినమునందు ఆవిడ ఎవరికి భార్యగును అన్న విషయాన్ని గురించి వారు ప్రస్తావించి ప్రభుతో తర్క వితర్కము చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి కైసరునకు ఆయన శిష్యులైన వారు మరి పన్ను చెల్లించే విషయంలో కూడా మరి వారు తర్కించినట్లుగా, ఈ అధికారము చేత మీరు ఈ కార్యములను చేస్తున్నారని ఆయన అధికారమును వెల్లడిపరచమని మరి శిష్యులు ఆ పరిసయ్యులు ఆ సద్దుకయ్యులు యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ద వెరీ ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ బిఫోర్ for the day before the crucifixion of Christ he was questioned about many subjects regarding marriage, regarding paying taxes to Caesar, and about the authority which was given unto him. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఒక విధవరాలి కానుక విషయము కూడా ఆయన వారితో సంభాషించి చెప్పినట్లుగా మనము చూడగలం. లూకాసు సువార్త 21వ అధ్యాయములో, మార్కు సువార్త 12వ అధ్యాయము చివరి భాగములో, లూకాసు సువార్త 21 ఆరంభ వచనాలలో, మార్కు సువార్త 12వ అధ్యాయపు ఆఖరి వచనాలలో ఒక పేద విధవరాలి కానుకల గురించి యేసు ప్రభు వారు ప్రస్తావించి వారికి బోధించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తరువాత యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 36వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి 36వ వచనం, కొందరు యూదులు ఆయన్ని సమీపించినట్లుగా వారితో ప్రభు సంభాషించినట్లు, దేవునికి భయపడు కొందరు గ్రీకు వాసులు, గ్రీసు దేశస్తులు ఆయన ఎదుకు వచ్చినట్లుగా ఆయనతో సంభాషించి వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అది కాకుండా ఆ మంగళవారపు అదినపు చివరి సమయంలో యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి వెళ్ళి అక్కడ అనేక విషయాలు తన శిష్యులతో సంభాషించి అనేక ఉపమానముల ద్వారా వారితో బోధించినట్టుగా మత్తయి సువార్త మరి 23వ అధ్యాయం, 24వ అధ్యాయములలో, 25వ అధ్యాయములలో మనం చూడగలం. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి 36వ వచనం వరకు, మత్తయి సువార్త 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి 36వ వచనం వరకు పరిసయ్యులకును సద్దుకయ్యులకు సంభవించబో 8 విధములైన ఉగ్రతలు, శాపములు, వారి మీద దిగిరాబోతున్న నష్టములను కూడా సంబోధించి ఆ రోజే ప్రభు పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మరలా మీకు స్పష్టంగా వివరించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 1, వివాహ సంబంధమైన విషయాన్ని గురించి కట్టవలసిన కైసరునకు వారు కట్టవలసిన పన్ను విషయమై ఆయనకి ఏ అధికారము చేత ఈ అధికారం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందని పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం. రెండవది విధవరాలి యొక్క కానుక విషయమైన ఉపమానం లేదా సత్యం. మూడవది దేవునికి భయపడు కొందరు గ్రీసు దేశస్థులు ప్రభు ఎదుకు వచ్చినట్టుగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడి ఉండటం. ఆ తర్వాత
శాస్త్రులకు పరిసయులకు కలగబోవు సంభవించబోవు 8 విధములైన ఉగ్రతలు, శాపములు, నష్టములు వారి మీద దిగిరాబోతున్న దేవుని యొక్క శిక్షను గూర్చి, ఆఖరిగా ఒలీవల కొండపైన లూకాసు సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో, క్షమించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయములలో మరి ఆయన చేసిన ఉపమాన రీతిగా చేసిన బోధలు మరి ప్రస్తావించబడి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్ situations that Jesus went on this particular day before the crucifixion of Jesus. కనుక మనకున్న సమయాన్ని బట్టి వీటన్నిటినీ ధ్యానము చేయట సమయం సరిపోదు కనుక ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, సంఘానికి ఇప్పుడు అవసరమైన కొన్ని విషయాలు, పిల్లరా ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి, ఏ సహవాసానికి వెళ్ళినా వాస్తవంగా తర్క వితర్కము చేయి శాస్త్రుల వంటి వారు, పరిసయుల వంటి వారు, సద్దుకయుల వంటి వారు ఉండకపోరు. ఎక్కడికి పోయినా విశ్వాసుల్లో ఒక గుంపు అక్కడ ఉంటుంది, తర్క వితర్కములు చేయవారు. విషయం చెప్తాను, యేసు ప్రభు విషయంలోనే తర్క వితర్కములు చేసే విషయంలో ఆయన విడిచిపెట్టినప్పుడు ఈ రోజున ప్రభునామములో సేవ చేస్తున్న సేవకులకే కానీ, నమ్మకమైన యథార్థవంతులైన ఉపదేశ క్రమములో సేవ చేస్తున్న సేవకులకి కానీ ఇలాంటి విమర్శలు, వ్యతిరేకతలు, తర్క వితర్కములు తప్పట్లేదని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. కనుక మనం దాని విషయమై పెద్దగా ధ్యానం చేయవలసిన పని లేదు. కనుక అలా తర్క వితర్కములు చేయవారికి నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఆ శాస్త్రులకును, పరిశీలకును, సద్దుకయులకును మరి వారు చేసిన తర్క వితర్కములను బట్టి 8 విధములైన ఉగ్రతలు లేదా శాపములు, నష్టములు వారి మీదకి దిగిరాబోతున్న సందర్భాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయం 13 నుండి 36 వరకు రాయబడిన విషయాన్ని మనం నేర్చుకున్నాం, ఎరిగినాము. కాబట్టి తర్క వితర్కములు చేయవారికి అట్టి శిక్ష తప్పదు, వాదములు చేయవాడికి అట్టి శిక్ష తప్పదు. దైవజనుల చేత నడిపింపులో, నాయకత్వములో ఉన్న సేవకుల చేత ఏదైనా ఒక క్రమం నియమించబడినప్పుడు ఆ క్రమము విషయమై ఎవరైనా తర్కము చేసినడలా, తర్క వితర్కము చేసినడలా వారికి ఉగ్రత తప్పదు అని చెప్పడానికి ఇట్టి సందర్భం సంఘానికి సూటిగా కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ప్రియులారా, మీరెవరి వారైనా, ఎచ్చటి వారైనా ఏదైనా ఒక క్రమమును నడిపించే నాయకుల వలన, ఎవరు పడితే వారు కాదండి, నేను మాట్లాడుతుంది కేవలం ప్రతిష్ఠ కలిగిన పరిశుద్ధాత్మ నడిపింపులో నాయకుల చేత పంపబడి సేవ చేస్తున్న అపోస్తలత్వపు సేవను కలిగిన, క్రమము కలిగిన వారి విషయమై సంబోధించి నీతో నేను మాట్లాడుతున్నాను. వింటున్నారా? సూటు బూట్లు వేసుకొని సేవలు చేసే వాళ్ళ విషయం కాదు. అలంకారముల చేత తమను తాము సిద్ధపరచుకొని ప్రజలకు ఆకర్షణీయంగా ఉండాలని కాదు. మొన్న ఇటీవల ఎందుకో నేను నా ఫోన్లో యూట్యూబ్లో కొందరి ప్రసంగాలు వినడానికి నేను వెతుకుతూ ఉన్నప్పుడు ఒక దైవజనుడి లాగున మాట్లాడుతూ వచ్చాడు. నేను సూటు బూట్లు వేసుకుని మాట్లాడుతుంటే నా దగ్గర చాలా డబ్బుందని, మేము చాలా ధనవంతులమని, మేము చాలా ధనులమని మీరు అనుకుంటున్నారేమో ప్రియులారా. ఈ సూటు బూట్ వేసుకొని వాక్యం చెప్పడం ఎంత కష్టమో అది మాకు తెలుసు. మీరు మేము వేసుకున్న సూటు బూట్లు చూడబాకండి అని మాట్లాడుతూ, సూటు బూట్లో ఏమీ లేదు, అసలు విషయం చెప్పాలి అంటే సూటు బూటు వేసుకొని వాక్యం చెప్పడం ఎంత కష్టమో మమ్మల్ని అడిగి మేము చెప్తాం. కారణం ఏమిటంటే ఇది వేసుకున్న కారణాల లోపల మేము చెమటబట్టి ఉక్కపోతకి ఎంత ఇబ్బంది పడుతున్నామో నాకు తెలుసు. మరి ఎందుకయ్యా సూటు బూటు వేసుకున్నామంటే ప్రజల ఆకర్షణ కొరకు. మరి వీడు సేవ చేస్తుంది ప్రజలను ఆకర్షించుకోవడానిక, ప్రభు వైపు ప్రజలను ఆకర్షించడానిక? అర్థం కాని ఒక సందిగ్ధ ప్రశ్న మిగిలిపోయింది ప్రియులారా. నేను చెప్పే మాట ఏమిటంటే, తర్క వితర్కములు చేయరాదు అంటే ఎవరితో చేయరాదు? ఇక్కడ మీరు తర్క వితర్కములు చేసింది యేసు ప్రభు వారితో. నేను ఇప్పుడు మాట్లాడుతుంది అపోస్తలత్వపు పిలుపు కలిగి, ప్రతిష్ఠ కలిగి సేవ చేస్తూ, వింటున్నారా, ఒక సాధారణమైన, ఒక ప్రతిష్ఠ కలిగిన, సమర్పణ కలిగిన, త్యాగపూరితమైన విశ్వాసముతో, వింటున్నారా, లోక సంబంధమైన ప్రతి
ఆకర్షణీయమును, ప్రతి సుఖమును, ప్రతి విధమైన సంతోషమును వదిలిపెట్టి ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాలి, ప్రభు కొరకు పరిగెత్తాలి, ప్రభు కొరకు జీవించాలి, వారి శ్వాస ప్రభు కొరకే, వారి ధ్యాస ప్రభు కొరకే అని అన్నిటిని విడిచిపెట్టి చివరికి నాభి సూత్రము కూడా కోయబడి, అనగా తమ కుటుంబాలను సహితము విడిచిపెట్టి, ఉంటున్నారా, తమ కుటుంబాలను సహితం విడిచిపెట్టి, తల్లిదండ్రులను వారు లెక్క చేయక, భార్యాబిడ్డలను లెక్క చేయక సేవ చేస్తున్న దైవజనులతోటి మీరు తర్క వితర్కము చేయరాదు, తర్క వితర్కములు చేయరాదు. అలాగును చేసినలా 23వ అధ్యాయం 13 నుండి 36 వరకు మత్తయి సువార్తలో వావ్ అంటూ దోస్ పీపుల్ హు ఆర్ ఫారిసీస్ అండ్ సడ్యూన్స్ అని అంటే సడ్డుకైస్ అని అంటాడు. కనుక పిల్లారా, ఆ విధమైన వ్యత్యాసమైన వ్యతిరేకమైన మనస్సు తలుపులు కలిగి ఉండుట కంటే ఈ రోజున విధేయత కలిగి ఉండుట మంచిదని ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా అక్కడ ఎదురైన ఒక సందర్భాన్ని రోజున నా మనస్సులో ప్రభు పెట్టిన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే లూకాసు సువార్త 21వ అధ్యాయం ఆరంభ వచనాలలో యేసు ప్రభుల వారు మందిర ఆవరణంలో కూర్చొని ఉన్నప్పుడు కానుక పెట్ట దగ్గర కానుకలు వేస్తున్న వారిని చూస్తున్నటువంటి ఆ సందర్భాన్ని కొంచెం చదవండి. లూకాసు సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లూకాసు సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కానుక పెట్టెలో ధనవంతులను ఆయన పారజూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక పెట్టెలో, తమ కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారజూచెను. పిల్లరా, ఈ సందర్భాన్ని గురించి మాట్లాడడం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఎవరైనా ఈ తర్క వితర్కము చేసే మనసు గలవాడు ఉండకపోడా, కానుకల విషయమే ప్రస్తావిస్తే చాలు, పొరపాటున ఎక్కడైనా ఈ దైవజనులను కానుకల విషయమే బోధిస్తే చాలు, ఈ పాస్టర్ గారికి డబ్బు ఆశ పుట్టుకొచ్చిందని మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. పిల్లలు, ఒక విషయం చెప్తాను, నిన్ను ఇవ్వడాన్ని ఎవడు బలవంతం చెయ్యట్లా. ఇవ్వకపోతే నీకు వచ్చే లాభం ఏమి లేదు. అలా దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక మంచి స్టేట్మెంట్ అది కూడా ఉంది, రాసుకోండి, జ్ఞానవంతుడికి అర్థమవుతుంది. ఇచ్చినవాడు ఎప్పుడు చెడిపోడు, ఇవ్వనివాడెప్పుడు బాగుపడ్డు. ఇచ్చినవాడెప్పుడు చెడిపోడు, ఇవ్వనివాడన్నాడు బాగుపడు. కనుక ఇవ్వకుండా చెడిపోవడం కన్నా ఇచ్చి బాగుపడడం అది నీకు మంచిదని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మంచిది ప్రియులారా, యేసు ప్రభుల వారు కానుక పెట్టె దగ్గర కూర్చొని కానుకలు వేస్తున్న వారి అర్పణములను వేస్తా ఉన్నాడంట. ధనవంతుడు వేసే కానుకలను ఆయన పారజూచెను. బాగా వినండి, పారజూచెను అంటే బాగా మన భాషలో అర్థమైన అచ్చమైన తెలుగు తెలంగాణ భాషలో చెప్పాలి అంటే గుడ్లప్పగించి వస్తా ఉన్నాడంట, వీళ్ళు ఎంత కానుకలు ఎత్తున్నాడా అని. వాస్తవంగా బైబిల్ చెప్తున్న విషయం ఏంటి? నువ్వు కానుక వేసేటప్పుడు నీ ఎడమ చేతితో వేసేది కుడి చేతి కూడా తెలవకూడదు, కుడి చేతితో వేసే కానుక ఎడమ చేతికి కూడా తెలవకూడదు. కనుక కానుక పెట్టెలో సాధారణ కానుకలు వేసేటప్పుడు కొందరు భక్తిపరులు ఏం చేస్తారంటే, ఒక చేతితో కానుక వేసేటప్పుడు వీళ్ళేదో బాగా మహాజ్ఞానవంతులైనట్టు, వాళ్ళేదో పెద్ద కానుకలు వేసేస్తున్నట్టు చేయి అడ్డు పెట్టేసి దాంట్లో కానుకలు వేసే వాళ్ళు ఉంటారు. తప్పు కాదు, దేవుడు వారు దీవించడు గాక. పిల్లల గమనించండి, కానుక పెట్టెలో కానుకలు వేస్తున్న వారి అర్పణములను దేవుడు పారజూచాడు అంటే హీ వాస్ లుకింగ్ unto them very carefully. He was looking their offering very carefully. వారి కానుకలను యేసు ప్రభు చూస్తాం. వారి కానుకలను చూడవలసిన పని వచ్చిందండి. What was the need for the Lord to look unto their offerings when they were putting in the offering box in the church? ఎందుకు చూడవలసి వచ్చింది కానుకలు? ఆ
ఆశ్చర్యం ఏమిటో ఆ తర్వాతే మనకు అర్థమవుతుంది. ఈ ధనవంతులు కానుకలు వేస్తా వస్తుంటే పాపం ఒక పేద బీద విధవరాలకి ఏమనిపించిందో ఏమర్థమైందో కానీ, ఆవిడకి ఏమనిపించిందో కానీ, ఈ పేద బీద విధవరాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మందిరంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిందో, నిలవలేక కుంటుకుంటూ వెళ్ళిందో, ఇబ్బంది పడుతూ వెళ్ళిందో మనకు తెలియదు కానీ, కానుక పెట్ట దగ్గరికి వెళ్ళి బొడ్డులో దోచుకున్న ఈ చీర బొడ్డులో ఇక్కడ దోచుకుంటారుగా, దాచుకుంటారు, దాని పెట్టుకుంటారుగా. అప్పుడు పాతకాలం నాటి వృద్ధులను చూడండి, లోపల దాచుకుంటారు సంచిని బాగా కుట్టుకొని. ఆ సంచి వేసి దులపగా అందులో నుంచి 2 కాసులు బయటపడ్డాయంట. 2 కాసులు పాడైపోయినట్టుగా పాతబడిపోయిన 2 నాణ్యాలు కనబడితే ఆ 2 నాణ్యాలు కానుక పెట్టెలో వేసింది, దండం పెట్టుకుని అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా వెళ్ళిపోవడం ఆలస్యం లేదు, ఆవిడ కానుకను కూడా యేసు ప్రభు పారజూచాడు. ఆ ధనవంతులు వేసిన కానుకను చూశాడు, ఈ పేద విధవరాలు వేసిన కానుకలు చూశాడు. ఇదంతా చూసిన యేసు ప్రభు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చూడండి, ₹1,00,00,000 మాట అండి. వీరందరికంటే 3వ వచనం ఉంటాడు, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని. ఏ లెక్కలో యేసు ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు? ఏ లెక్కలో ఆమె ఎక్కువ వేసిందని యేసు ప్రభు అక్కడ ఆ నిర్ధారణ చేశాడు. ధనవంతులు 2 కాసులు ఖచ్చితంగా వేసి ఉండకపోయి ఉండొచ్చు, కట్టలో వేసి ఉంటారు. ధనవంతులు వాళ్ళ సమృద్ధిలో నుండి వారు దేవునికి ఇచ్చారు. వారు కలిగి దాంట్లో అధికమైన మూల్యమునే కానుక పెట్టెలో వేసి ఉంటారు, నో డౌట్. ఇంతకి ప్రభు లెక్క ఏమిటి? అక్కడ అంత డబ్బు వేసిన వారు లెక్క చేయని యేసు ప్రభువు 2 కాసులు వేసిన ఆవిడ అర్పణను పట్టుకొని యేసు ప్రభు అంటాడు, వీరందరికంటే ఈమె ఎక్కువగా వేశాను. They gave more offerings, big offering, but yet Jesus did not accept their offerings. When this woman came over to the offering box and gave 2 coins, put 2 coins in the box, he said, this is the woman who have given the more than the other people. అర్థం కాలేదు కాసేపు లెక్క ఏమిటో. 2 కాసులు వేసిన ఆవిడ కానుకను యేసు ప్రభు మెచ్చుకోవడానికి కలిగిన కారణం ఏమిటి? వాస్తవంగా కంటి చూపుతో మన కంటికి కనబడే వారి అర్పణ, కంటికి కనబడే ఆవిడ అర్పణ చూస్తే ఆవిడ వేసింది అసలు లెక్కలోని కూడా రాదు. నేను అనుకుంటాను, కానుక పెట్టెలో ఉన్న కానుకలు బయటికి తీసి అక్కడ దైవజనులు ఆ డబ్బులు తీసుకున్నప్పుడు, ఆ కానుకలు తీసుకున్నప్పుడు, ఆ అర్పణలు తీసుకున్నప్పుడు ఈ 2 కాసులు వారు ముట్టి ఉండక అలాగే కానుక పెట్టెలోని విడిచిపెట్టేసి ఉంటారు. మీరు మామూలుగా చూడండి, ఎక్కడైనా కానుక పెట్టెలో కానుకలు వేసినప్పుడు ఈ విలువైన వాటిని ముందుగా తీసేసుకొని ఆ చిల్లరగా మిగిలిపోయినవి పనికిరాదనుకున్నదని కానుక పెట్టెలో విడిచిపెట్టేస్తారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎవరు వాటిని ముట్టరు కూడా. మనుష్య దృష్టికి చాలా తక్కువ కనబడిన పాయింట్ అర్థం చేసుకోండి. మనుష్యుల దృష్టికి చాలా చిన్నగా కనబడిన కానుక, చాలా తక్కువగా కనబడిన కానుక దేవునికి ఎక్కువగా ఎలా కనపడ్డది? How was this offering look the greatest than the other offerings to the sight of the Lord? గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ గుండెల పైన రాసుకోండి, చాలా విలువైంది. మనుష్యుల దృష్టికి అది చాలా తక్కువ, కానీ దేవుని దృష్టికి అది చాలా ఎక్కువ. హౌ, ఎలాగా? చాలా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ ప్రస్తావన మీకు అర్థం కావడానికి మీకు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండంలోని 2 అన్నదమ్ముళ్ళు అర్పణములు తీసుకొని మందిరానికి వచ్చారంట. వాళ్ళ పేర్లు కయ్యోను, హేబేలు. వారిరువురి అర్పణ దేవునికి ఇచ్చినప్పుడు ఒకని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, ఒకని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు ఒకని అర్పణ లక్ష్య పెట్టాడు, ఎందుకు ఒకని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదన్నమాట అక్కడే రాయబడి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయంలో అంటాడు,
కయ్యూనును అతని అర్పణమును లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణమును దేవుడు లక్ష్య పెట్టాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ దీస్ వర్సెస్ వెరీ కేర్ఫుల్లీ. He accepted Cain, he accepted Abel and his offering. He did not accept Cain and his offering. తెలుగు భాషలో చాలా స్పష్టంగా ఉంది, కయ్యూనును అతని అర్పణము. కయ్యూని యొక్క అర్పణ అంగీకరింపబడాలి అంటే కయ్యూని అంగీకారంగా ఉండాలి. హేబేలు దేవునికి అంగీకారముగా ఉన్నాడు కాబట్టి హేబేలు అర్పణ అంగీకరించబడ్డది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలోనే క్రొత్త నిబంధన కాలంలోనే కానుకలు తీసుకొచ్చిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒకడు ఇస్తానంటే వద్దన్నాడు, ఒకడి దగ్గర ప్రభు కోరుకున్నాడు, ఒకడేమో ఇచ్చిన తర్వాత అంటాడు అసలు మనం లెక్క పెట్టడానికి సరిపోనంత డబ్బు మందిరానికి ఇచ్చిన తర్వాత అంటాడు నేను దేవునికి ఇచ్చింది ఏది కాదంటాడు. అసలు అర్పణముల విషయం వస్తే దాని విషయమే అదొక పెద్ద ఇట్స్ అది అగోచరమైన అంశం. దాన్ని ధ్యానం చేయడానికి అసలు మన బుర్ర సరిపోదు. ఏదిస్తే ప్రభు కోరుకుంటాడన్న విషయం అర్థం కావడానికి మనకు ఒక విశాలమైన మనస్సు, ఆత్మాభిషేకం ఉంటే తప్ప మనకు అర్థం కాదు ప్రియులారా. హేబేలు అంగీకారంగా ఉన్నాడు కాబట్టి అతని అర్పణ అంగీకరింపబడ్డది. కయ్యూను అంగీకారంగా లేడు కాబట్టి అతని అర్పణ అంగీకరింపబడలేదు. When we come to the illustration about this widow who was giving these offerings in the church, మందిరపు కానుక పెట్టెలో కానుక వేస్తున్న విధవరాలి యొక్క అర్పణ విషయం వస్తే కొంచెం ఆ ఎగ్జాంపుల్ని కూడా, ఆ సందర్భాన్ని కూడా ఇక్కడ ఇంప్లిఫై చేద్దాం, ఇక్కడ పెడదాం. ఈవిడ అంగీకారముగా ఉన్నది కనుక ఆవిడ అర్పణను అంగీకరింపబడదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏ విషయంలో లెక్క. లెట్ us see God's calculation. చూడండి, ఆ క్యాల్కులేషన్ ఆ క్రింద వచనంలోని 21వ అధ్యాయం 4వ వచనంలోనే ప్రభు మాట్లాడుతుంటారు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసేది కానీ ఈమె లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసునని వారితో చెప్పాను. ఇప్పుడు బాగా వినండి, మన లెక్క కాదు అక్కడ, దేవుని లెక్క చూడాలి. ఏమిటా దేవుని లెక్క అంటే, కానుక వేసిన తర్వాత ఎంత వేశారో ప్రభు చూడలే. వారు కానుక వేసిన తర్వాత ఎంత కానుక వేసాడో చూడలేదు, ఎంత వారి దగ్గర మిగిలిందో చూశాడు. ప్రైజ్ ది లార్డ్. After giving the offering, God did not see how much they gave, but see the sight of the Lord. ప్రభు దృష్టి చూడండి. God saw how much was left over with them. ఈ పేద విధవరాలి దగ్గర ఇంకా ఏమీ లేదు, ఆమె జీవమంతా వేసేసిందంట. కానీ అదే ధనవంతుల దగ్గర ఇచ్చిన దానికంటే 100 రెట్లు కాదు, బహుశా 1000 రెట్లు వారి దగ్గర ఉండొచ్చు. కాబట్టి దేవుని లెక్కేంటో తెలుసా? నువ్వెంత ఇచ్చావో చూడు, ఇచ్చిన తర్వాత నీ దగ్గర ఎంత మిగిలిందో చూస్తాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చే అర్పణాలని అడ్డుగా పెట్టుకుని ఒకసారి ఆలోచన చేయి. నిన్ను మెచ్చుకునే అర్పణ ఎప్పుడైనా ఇచ్చావా? నేను ప్రతి నెల 10వ భాగాలు ఇస్తున్నానండి, ప్రతి ఆదివారం ఇంత కానుక వేస్తానండి, ఇంటికి వచ్చే దైవజనులకు ఇంత కానుక ఇస్తానండి, ప్రథమ ఫలం ఇస్తానండి, మొదటి అప్పని ఇస్తానండి, పుదీనా కొత్తిమీర జీలకర్రలో కూడా 10వ భాగం. ఒరే బాబు, నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావో చూడట్లేదు బిడ్డ. ప్రభు చూసేదేంటో తెలుసా? నువ్వు ఇచ్చిన తర్వాత నీ దగ్గర ఎంత మిగిలిందో చూస్తున్నాడు దేవుడు. మిగిలించుకొని ఇస్తున్నావంటే విశ్వాసం లేనట్టేగా. ఇంకొక పూట నేను ఎలా బ్రతకాలో కూడా ఆలోచన లేకుండా, నేను ఏం తింటానో కూడా ఆలోచన లేకుండా, ఇంకొక పూట నా పరిస్థితి ఏంటో కూడా ఆలోచించకుండా ఈ విధవరాలు, పేద విధవరాలు తనకున్న 2 కాసులు ఇచ్చేసి, జీవమంతా ఇచ్చేసి, ఏది మిగిల్చుకోకుండా ఆవిడ పూర్తిగా ప్రభుకి అప్పగించబడిన ఆవిడ విశ్వాసం ఒకసారి మీరు చూడండి. ఎప్పుడైనా మీకున్నదంతా ప్రభుకి ఇవ్వగలిగిన చరిత్ర సాక్ష్యం మీకుందా? ఇచ్చింది చూడట్లే, మిగిలింది దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, బాగా వినండి. కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు, 20,000 మంది కంటే ఎక్కువ కూర్చున్నాడు. అప్పటికే 3 రోజులు అయిపోయింది. ఆకలితో అల్లాడిపోతున్న మాట కూడా వాస్తవమే. యేసుప్రభు శిష్యులతో అంటాడు, మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టొచ్చుగా. వాస్తవంగా ఉంది వారి దగ్గర, కానీ వాళ్ళకున్నది వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళకేం పడతామన్న విశ్వాసం ఉండిపోయారేమో తెలియదు మనకు, కానీ we do not know. That's my assumption. ఒక చిన్న పిల్లవాడి విశ్వాసం చూడండి. ఈ 5 రొట్టెలు 2 చేపలు వాడి కడుపుకే సరిపోయి 3 రోజులు అయిపోయిందో తిండి లేక. ఉపవాసం ఉన్న వ్యక్తికి ఆ రోజంతా ఉపవాసం అని కాదు, కానీ 1, 2, 3 రోజులు ఆహారం తినకుండా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టండి, వాడు ఎలా తింటాడు చూడండి ఒకసారి. ఎంత అవుడు పడుతూ తింటాడు, ఎంత పెట్టినా సరిపోదు వాడికి. ఆ 5 రొట్టెలు 2 చేపలు బహుశా వాడికే సరిపోయేమో. 20,000 మంది విషయమైన ఆలోచన వాడికి లేదు. ఏమైనా ఉందా అడిగాడు, తీసుకెళ్లి ప్రభు చేతికి అప్పగిద్దాం. ఆ విశ్వాసం చూడండి. తెచ్చిపెట్టాడు యేసు ప్రభు చేతిలో. ఆకాశంలో పెట్టాడు, నిట్టూర్పులు విడిచాడు, కన్నీరుతో ప్రార్థన చేశాడు, పంచడం ఆరంభించాడు. ఇప్పుడు బాగా వినండి, అతడు ఎంత ఇచ్చాడో ముఖ్యం కాదు, ఎంత మిగిలిందో ముఖ్యం. అన్నీ పంచిపెట్టగా ఆ సందర్భంలో చాలా స్పష్టంగా ప్రభు రాస్తూ అంటాడు, 12 గంపల నిండా ఆహారము అక్కడ మిగిలిపోయిందంట. శిష్యులు, నీకున్న సమృద్ధి, నీకున్నదంతా కూడా దగ్గర ఆ 5 రొట్టెలు 2 చేపలు, ఇంకా ఏం ఏసయ్య ఒక చేప 1 రొట్టె నాకు ఇచ్చేసాయి, ఈ 4 రొట్టెలు ఈ ఒక చేపను తీసుకుని వాళ్ళకి పనిచేసాయి, ఇది నేను ఉంచుకుంటాను అనుకుని వాడు దాచుకొని ఇచ్చుంటే ఈ అద్భుతం జరిగిండేది కాదేమో. ఆ చిన్న పిల్లవాడి విశ్వాసం ఒక్కసారి మనసులో పెట్టుకొని ఒకసారి ఆ క్రమమును కూడా, ఆ విశ్వాస స్థితిని మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. దాచిపెట్టుకొని ఇస్తే ఉపయోగం లేదు ప్రియులారా. అనన్య సపీరా కూడా దాచిపెట్టుకొని ఇచ్చారు. సరే, దాచిపెట్టుకొని ఇస్తే ఇచ్చారు, కొంచెం ఉంచుకున్నావయ్యా, కొంచెం ఇచ్చామయ్యా అంటే అయిపోయేదిగా. అబద్ధమాడేది కాబట్టి దినము గడిచేలోప, సూర్యాస్తమయ్యేలోప ఇంకా వాళ్ళకి నిలబడి ఉండగానే మరణం వారి వాకటి పొంచి ఉంది ప్రియులారా. ఈరోజు నువ్వు దేవునికి ఎలా ఇస్తున్నావు? నేను మాట్లాడుతుంది కేవలం ఒక కానుక విషయం మాత్రమే కాదు, దేవునికి ఇచ్చే అర్పణముల విషయం మాత్రమే కాదు. నీవు అర్పించే సమయమైనా, అర్పించే నీ జీవితమైన అరాకొరతగా జీవితం అప్పగించేవారు కొందరు ఉంటారు. ఇటీవల ప్రాంతంలో ఒకసారి నేను కాలక్షేపం జరగక టీవీ చూస్తా కూర్చున్నాను. ఆ క్రైస్తవ ఛానల్స్ వస్తూ ఉంటాయి కదా కొన్ని. అందులో ఒక ఆవిడ ఉద్రేకపూర్వకంగా చాలా కోపంతో ఆవిడ కేకలు వేస్తూ మాట చెప్తుంది. ఒకసారి ఆమెను చూశాను. ఎటు కాదన్నా చాలా ఖరీదైన పట్టు చీర కట్టుకుందండి. ఎంత కాదన్నా 10,000 తక్కువ ఉండదా చీర. చేతిలో మెళ్ళో నల్లపూసల తాడు కనపడుతుంది, బంగారు తాడు కనపడుతుంది. మళ్ళీ దాన్ని ఏమంటారండి, పెళ్లి చేసుకున్నప్పుడు వేసుకుంటారుగా, పుస్తతాడు. చేతికి 2 ఉంగరాలు ఉన్నాయి, చేతి నిండా బంగారు గాజులే ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి, వాచ్ ఉంది, పట్టు చీర ఉంది. కొంచెం మేకప్ కూడా వేసుకుంటొచ్చులే, మా టీవీలో కనపడాలిగా. ఇవన్నీ ధరించుకున్న ఆవిడ మాట్లాడుతుంటుంది, మీ కొరకు ఇంకా ఏమి చేయాలి, మేమన్నీ వదిలిపెట్టుకొని మీ కొరకు వచ్చాక ఏమి వదిలిపెట్టావమ్మా? అలంకారం వదిలిపెట్టావా? నీ సొమ్ము విడిచిపెట్టావా? నీ పట్టు వస్త్రాలు ఏ వదిలిపెట్టావని అన్ని మీకు వదిలిపెట్టావని మాట్లాడుతున్నావు. సేవ చేస్తున్న మాట వాస్తవమే, కానీ ఏది వదిలిపెట్టకుండా సేవ చేస్తూ అన్ని విడిచిపెట్టాంగా. విషయం చెప్పనా, ఒక అన్యజనుడి కంటే ఎక్కువ విలువైన వస్త్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఒక అన్యజనుడి కంటే విలువైన బంగారు వస్తువులు మీ దగ్గరే ఉన్నాయి. ఒక అన్యజనుడు ఒక క్రైస్తవుని కంటే లగ్జూరియస్ లైఫ్ ను లీడ్ చేస్తున్నావు. When you say you are called out for ministry, then why are you not separated regarding this world and its pleasures and its things? అలా కొత్తగా దేవునికి అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు. సేవకుడు అంటే ప్రసంగాలు చేసేవాడు మాత్రమే కాదు, మాదిరి చూపగలవాడు కూడా సేవకుడే. వస్త్రాల విషయంలో, మాటల విషయంలో, ఆహార పద్ధతుల విషయంలో సమర్పించుకున్నామని చెప్పి కోళ్ళు మెక్కేవాడు సేవకుడు ఎందుకు అవుతాడు?
సమర్పించుకుని చెప్పి 3 పూట్ల మాంసాహారం తినేవాడు సేవకుడు ఎందుకు అవుతాడు? సమర్పించుకున్నా అని చెప్పి 1 పూట కూడా ఉపవాసం చేయలేని వాడు సేవకుడు ఎలా అవుతాడు? సమర్పించుకోని చెప్పి లోకము నుండి వేరు చేయబడిన వాడు ఎలా సేవకుడు అవుతాడు? ఆ మధ్య కాలంలో ఒక ఆవిడ ఇలాగే ఒక సంఘానికి ఉపవాస కూటాలు పిలిస్తే వెళ్ళాను. ఒక ఆవిడ ఉదయాన్నే సంచి పెట్టుకొని వచ్చేసి ఉపవాస కూటానికి, బాబాయ్ చాలా త్వరగా వచ్చిందిగా అనుకున్నాను. ఏంటబ్బాయి సంచిని చూస్తే సంచిలో అటిపళ్ళు, పాలు, యాపిళ్ళు, రొట్టెలు అన్నీ ఉన్నాయి. ఏంట్రా బాబు అంటే ప్రార్థన చేయడం మధ్యలో 4 అటిపళ్ళు వచ్చేసింది. మధ్యాహ్నం పూట 2 యాపిళ్ళు ఫుల్గా తినేసింది. 4 గంటలకు 1 లీటర్ పాలు తాగేసింది. రాత్రిపూట 4 చపాతీలు తినేసింది. మళ్ళీ ఉంటుందంటే నేను ఉపవాసం చేసింది. ఎంతమంది చేసింది ఉపవాసం? ఇది ఉపవాసం కాదు. కొరతగా చేసేదాన్ని దేవుడు అంగీకరించాడు. చేస్తే ఫుల్గా చేయి. అప్పగింపబడే జీవితమైన ఉపవాసమైన ప్రార్థనైనా ప్రార్థన చేస్తూ ఉంటారు, మధ్యలో కళ్ళు తెరిచేటోడు చూస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, మధ్యలో 10 సార్లు బయటకు వస్తూ ఉంటారు. ఫోన్లో ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, కాల్స్ వచ్చినాయా, వస్తున్నాయా, పోతున్నాయా? కొరతగా చేసేదాన్ని దేవుడు అంగీకరించడు. పిల్లారా, చేస్తే నువ్వు సమృద్ధిగా ప్రభు కొరకు చేయగలవు. నువ్వు దాచుకొని కొన్ని విషయాలు నేను కొన్ని మాత్రమే ఇస్తానంటే ప్రభు వాటిని యాక్సెప్ట్ చేయడు. వెన్ యూ గివ్ టు ద లార్డ్ హి విల్ సీ వాట్ డూ యూ హ్యావ్ బిహైండ్ యూ. నీ దగ్గర వెనుక ఏమున్నాయో ప్రభు చూస్తాడు. నేను అందరికి ఇస్తున్నాను, అందరికీ వేస్తున్నాను కాదు. నువ్వు ఎంత మిగిల్చుకున్నావో ముందు చూసుకో. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ సమృద్ధిగా సమర్పణ కలిగి, అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం అంటాడు, సజీవ యాగముగా మన శరీరములను ప్రభు కొరకు సమర్పించుకుందాం. లెట్ us sacrifice as a living sacrifice అంటుంది. సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటో తెలుసా? సాక్రిఫైస్ implies to say nothing left behind. వెనక మిగిలిందేమీ లేదు. యేసు ప్రభు చనిపోయినప్పుడు, ఆయన శిలువలో చనిపోయినప్పుడు చివరికి ఆయనదంటూ ఆయన శరీరంలో 1 బొట్టు రక్తం కూడా మిగిల్చుకోలేదు. అంత రక్తం అంతా దారిపోసాడు. బల్లెం పొడిస్తేనంట రక్తం గారింది. ఉన్న రక్తం అంతా బయటకు పోగా తర్వాత ఏమొచ్చిందంట? నీళ్లు బయటకు వచ్చాయంట. ఇక రక్తమే లేదు బాడీలో. ఆయన శరీరం ఎలా నలగొట్టుకుని తెలుసా? ఏదో కాళ్ళో చెయ్యో పగిలిపోయేంత వరకు కాదు, మాంసపు ముద్దగా మారిపోయినంతగా ఆయన అప్పగించుకున్నాడు. నేను అనుకుంటాను, ఆయన శరీరాన్ని శిలువపై నుంచి దింపి సమాధి చేయడానికి ఆయన దేహాన్ని, పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మాంసపు ముద్దగా మారిపోయిన శవాన్ని, ఆ పార్థివ దేహాన్ని తీసుకోవడానికి వాళ్ళు అంత ఇబ్బంది పడవచ్చు ఒక ఆలోచన అప్పటి నుంచి వస్తూ ఉంది. ప్రియులారా, అంటే నేను ఎందుకు ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎంతగా ఆయన త్యాగం చేసుకున్నాడో, ఎంతగా ఆయన సమర్పించుకున్నాడో, ఎంతగా ప్రతిష్ఠించుకున్నాడో ఒకసారి మీరు చూడండి. It may be your offering, it may be your prayer, it may be your sacrificial life, it may be your ministry. అదేమైనా కావచ్చు పిల్లారా అని అనిస్తే పూర్తిగా దేవుడికి అప్పగించు, సంపూర్ణంగా ప్రభుకి అప్పగించు. కొరతగా కొన్ని మిగిల్చుకొని కొన్ని చేయకు. ఈ 1 ఉంచుకుంటానయ్యా, ఇది మాత్రం చేస్తాను, కుదరదు. మిగిల్చుకున్నావా, నీవి చేరపైన లెక్క చేయడు. ఏది దాచుకోకుండా అన్ని ఇచ్చేసావా, నా ప్రభు నేను ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక పిల్లారా, ఆ పేద విధవరాలు ఇచ్చిన అర్పణ మనకు నేర్పిస్తున్న పాట ఏంటో తెలుసా? ప్రభుకిస్తే సమృద్ధిగా ఇవ్వడం నేర్చుకోండి. ప్రభుకిస్తే సమృద్ధిగా ఇవ్వడం నేర్చుకోండి. గివ్ ది బెస్ట్ టు ద లార్డ్. ఏదో కొరతగా ఇచ్చి తృప్తి పడబాకండి. నేను ఇచ్చాను కదా, నేను చేశాను కదా అనే మాటతో సంతృప్తి పడబాకండి. గివ్ ద బెస్ట్ టు ద లార్డ్. గాడ్ విల్ ఆనర్ యూ. దేవునికి ఇచ్చింది ఎప్పుడు వ్యర్థం కాదు పిల్లారా. బైబిల్ అంటుంది, ఆయన వడ్డీతో సహా మరలా తిరిగిస్తాడంట. Praise the Lord. He will give you back with interest. He will get back the best for you, my dear brother and sister. కనుక దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయం దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇస్తూ, సంపూర్ణమైన దాన్ని ఇస్తూ, ఒక ఘనమైన దాన్ని ప్రభుకిస్తూ ప్రభుని ఘనపడదాం. సమృద్ధిలో ప్రభుకి ఇవ్వడం కాదు, నువ్వు లేనిలో కూడా దేవునికి ఇవ్వగలగాలి.
ఈరోజు అలా ఇవ్వగలిగిన వారు చాలా తక్కువ. అలా దేవునికి చేయగలిగిన వారు చాలా తక్కువ. ప్రభు కొరకు అలా విధవరాలి మాదిరిగా ప్రతిష్ఠించుకునేవారు చాలా తక్కువ. కనుక దేవుని బిడ్డలంగా ఆ సమర్పణ త్యాగము కలిగి బ్రతుకుదాం. ఒక ఉన్నతమైన జీవితాన్ని చేద్దాం. దేవుని కనికరాన్ని మన జీవితంలో అనుభవిద్దాం. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. తర్క వితర్కములు ఆడిన ఆ పరిసయులకును సద్దుకవులకును శిక్ష, శాపము, నరకము, ఇబ్బందులు, ప్రళయాలు, ఉగ్రత తప్పలేదని వాక్య ఆధారములను బట్టి మీరు మాకు చూపించారు. కనుక సంఘమునకు, దేవుని బిడ్డలకు తర్క వితర్కములు చేయటం మంచిది కాదని మీరు ఒకటి హెచ్చరించారు. రెండవది, నేనిచ్చే అర్పణములు అరాకొరతగా కాకుండా ఒక పేద విధవరాలు ఏదీ మిగిల్చుకోకుండా సమస్తము ఇచ్చిన దానిని మీరు ఒక మాదిరిగా చూపించారు. అలా ఇవ్వగలిగిన వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆ మనస్సు మాకు ఇవ్వండి. గివ్ us a heart of giving as this widower give to the Lord. ప్రభువా, విధవరాలు ఇచ్చినట్లుగా మేము సహితం ఇవ్వగలిగిన ఒక ఆ మనస్సు కలిగిన, ఆ జీవితము కలిగిన వారిగా ఉంటకు మాకు సహాయం చేయండి. ఈ దినం కొరకై ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగములను బట్టి, మాకు నేర్పించిన అనుభవాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం సకల పరిశుద్ధులకును తన బిడ్డలందరికీ ప్రభు రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువులు దీవించును గాక. రేపు మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.